సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారని మందా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించడంలో రెవెన్యూ అధికారులు పూర్తి విఫలం చెందారని సిపిఐ జిల్లా కార్యదర్శి మందా పవన్, రాష్ట్ర కౌన్సిల్ మాజీ సభ్యులు భట్టు దయానంద్ రెడ్డి అన్నారు. రైతులకు సంబంధించిన భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో గత ప్రభుత్వం 4 ప్రాజెక్టులను నిర్మించిందని, ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో భూములు కోల్పోయిన రైతులకు సంబంధించిన భూ సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధికారులు పరిష్కరించడం లేదని ఆరోపించారు. చిన్న చిన్న సమస్యలను కలెక్టరేట్ కు వెళ్లాలని రైతులకు సూచించడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో సమస్యలను పరిష్కరించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ. రైతు కూలీల ఐక్యత, రైతు కూలీల ఐక్యత, రైతు కూలీల ఐక్యత. సిపిఐ 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 ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట జరుగుతున్న సిపిఐ నిరసన కార్యక్రమము, ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట జరుగుతున్న నిరసన కార్యక్రమము. రైతుల ఐక్యత, రైతు కూలీల ఐక్యత. జిందాబాద్ భారత కమ్యూనిస్టు పార్టీ, జిందాబాద్ భారత సిపిఐ. రెవెన్యూ రికార్డులను వెంటనే సవరించాలి, రెవెన్యూ రికార్డులను వెంటనే సవరించాలి. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. రెవెన్యూ రికార్డులను వెంటనే ధరణి సమస్యలు వెంటనే ధరణిలో ఉన్న సమస్యలను వెంటనే ధరణిలో ఉన్న సమస్యలను వెంటనే. భారత కమ్యూనిస్టు పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ. on verification of revenue record application, land application, survey number, acquired irrigation canal, but applied missing survey number is not. సీనియర్ నాయకులు, పెద్దలు విషయాలు, ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి విషయాలపైన మరి ఇంతకుముందే మాట్లాడిన దయానంద్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. సరే, నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే చాలా సంవత్సరాలుగా ముఖ్యంగా ఈ జిల్లాలో, సిద్దిపేట జిల్లాలో మరి అనేకమైనటువంటి ప్రాజెక్టులు అక్కడి నుంచి మొదలుకుంటే రంగనాయక సార్ ప్రాజెక్టు కావచ్చు, గౌరవెల్లి గండిపల్లి ప్రాజెక్టు సంబంధించి, మల్లన సాగర్ సంబంధించి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొండపోచమ్మ సాగర్లో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి లింకు కెనాల్కు సంబంధించినటువంటి భూములను అప్పటి ప్రభుత్వం మరి రైతుల దగ్గరికి సేకరించింది. సరే, ఒక్కొక్క రైతు నుంచి ఆ సర్వే నంబర్లో, ఆయా సర్వే నంబర్లో ఇది ఒక తీగులు గ్రామానికి సంబంధించిన సమస్య కాదు, ఇది యావత్తు జిల్లాలో ఉన్నటువంటి సమస్య. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. గతంలో అనేక సమస్యలు కూడా ఈ మధ్యకాలంలో రైతులు అప్రోచ్ అయినప్పుడు కొద్దిగా కింది స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత మరి సమస్యను పరిష్కరించినటువంటి పరిస్థితి ఉన్నది.
ఉదాహరణకు హుస్నాబాద్ ప్రాంతం ప్రాజెక్ట్ కెనాల్లో కూడా అనేక మంది రైతుల లెఫ్ట్ కెనాలు, రైట్ కెనాలు, అక్కడ నుంచి వచ్చేటువంటి మరి లింక్ కెనాల్ సంబంధించినటువంటి ప్రాజెక్టులో మరి ఆ కెనాల్లో భూములు చాలామంది రైతులు మరి చాలా తక్కువ రేటు కూడా అప్పటి ప్రభుత్వానికి, ఎందుకంటే మా భూములు పోయినా ఇబ్బంది లేదు కానీ ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తే మా బతుకులు బాగుపడతాయని చెప్పి రైతులు ఒక దీర్ఘకాలిక లక్ష్యంతో చాలా తక్కువ రేట్లకు కూడా భూములు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. సరే, ఒక్కొక్క రైతు ఆయా సర్వే నంబర్లో 2 ఎకరాల్లో 3 ఎకరాల్లో ఉన్నటువంటి రైతులు ఆ కెనాల్ పోతుంటే 20 గుంటలు, 10 గుంటలు, 15 గుంటలు పోయినటువంటి పరిస్థితి ఉన్నది. సరే, దానికి సంబంధించినటువంటి అప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ఎక్కువైనా తక్కువైనా రైతులకు పేమెంట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. సరే, కొంతమందికి అయితే రైతులకు ఇప్పటివరకు కూడా డబ్బులు రాలేదు. అయినా కూడా బలవంతంగా దౌర్జన్యంగా అప్పటి ప్రభుత్వం కెనాల్ నిర్మించినా కూడా రైతులు ఒక దీర్ఘకాల దృష్టితోటి మన ప్రాంతానికి నీళ్ళు వస్తే మన బతుకులు బాగుపడతాయని చెప్పి రైతులు కూడా మరి త్యాగం. మాకు చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే కింది స్థాయిలో ఉండేటువంటి అధికారులు ప్రజలకు ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి కాబట్టి వీళ్ళే ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వాలకు చెడ్డ పేరు తెస్తున్నటువంటి పరిస్థితిని చూస్తే మరి మేము అసలు కమ్యూనిస్టులుగా మేము ఈ కింది స్థాయి అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటూ వాళ్ళ మంచి చెడ్లలో ఆశ్రయేటువంటి కమ్యూనిస్టులుగా మేము ఇలా వాళ్ళని విమర్శించే పరిస్థితి వచ్చిందంటే ఒక్కసారి మరి స్థానిక అధికారులు అయినటువంటి తహసీల్దార్ గారు కానీ మరి డీటీ గారు కానీ అలాగే మిగతా సిబ్బంది కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మొదటగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వము సరే ధరణి పేరుతో తెచ్చినా, రేపు పొద్దున ప్రభుత్వం భూమాత పేరుతో తెచ్చినా, పేర్లు ఏవొచ్చినప్పటికీ కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్ల అనేక మంది పేర్లు రికార్డుల నుంచి తప్పుగా నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా నాకు ప్రధానంగా నా దృష్టికి వచ్చినటువంటి అంశాలని గతంలో కూడా స్థానిక తహసీల్దార్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పుగా నమోదైనటువంటి అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకొస్తే వాళ్ళు సరే దాని మీద నా పైన వారు అనేక రకాల ఆక్రోశాన్ని, కోపాన్ని కూడా వెళ్ళగక్కడం కూడా జరిగింది. అయినప్పటికీ ఆ సమస్య ఇంకా అలాగే ఉండిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రధానంగా మేము ఈ ధర్నా చేయడానికి కారణం, ఇవాళ తీగులు తదితర ప్రాంతాలలో ప్రభుత్వము కాలువల కోసము ప్రభుత్వం భూమి తీసుకున్నది. ఆ భూమి తీసుకున్నటువంటి రికార్డు మొత్తం తహసీల్దార్ దగ్గర ఉన్నది. మరి ఆ భూమికి తహసీల్దార్ గారు పేమెంట్ చేసినటువంటి రికార్డు కూడా తహసీల్దార్ గారి దగ్గర ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి డబ్బు. కానీ అయినా కూడా గత 3 సంవత్సరాల కింద 4 సంవత్సరాల కింద అట్టి భూమి సంబంధిత రైతుల యొక్క పాస్బుక్లలో ఎంట్రీ అయ్యి మరి ఈ 3 సంవత్సరాల కాలంలో ఆ భూమి నమోదు కావటం లేదు. దీనికి కారణం ఎవరు? దీని మీద ఏమడిగినా మీ సేవలో దరఖాస్తు పెట్టుకో అంటాడు తహసీల్దారు. ఏమని పెట్టుకోవాలి సార్ అంటే వాళ్ళకి చెప్పడానికి పెద్ద కోపము. ఒక ఆయన మిస్సింగ్ దాని కింద పెట్టుకో అంటాడు, ఒక ఆయన ఇంకో దాని కింద పెట్టుకో అంటాడు. మేము ఏ దాని కింద పెట్టినా ఆ దరఖాస్తు సంబంధిత తహసీల్దార్కి వచ్చిన తర్వాత అది మళ్ళీ కలెక్టరేట్కు వాళ్ళు పంపి కలెక్టరేట్ నుంచి కింది స్థాయి విచారణ చేయాల్సినటువంటి అవకాశము, అధికారం కూడా తహసీల్దార్కే ఉన్నది. వీళ్ళు కుంటిగా గుడ్డి సాగుగా మాకే అధికారం లేదు అనేటువంటి ఒక తప్పుడు అభిప్రాయంతో ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. ఇది చాలా మోసం. కింది స్థాయి అధికారులకు అన్ని అధికారాలు ఉన్నాయి, కేవలం సంతకం పెట్టే అధికారం లేదనేటువంటి ఒక కోపంతో గత ప్రభుత్వాన్ని బదనాం చేసిర్రు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా బదనాం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రైతులు వందల కొద్ది వేల కొద్ది దరఖాస్తులు చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు ఏమంటారు, మేము పరిష్కారం చేసేసినాము 50% అయినాయి ఇది అని చెప్పి ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తా ఉన్నారు. అందరికి నేను చెప్పదలుచుకున్నా, 7వ నెల 2023లో మీ సేవల దరఖాస్తు పెట్టుకుంటూ ఒక రైతు అంతకుముందు ఒక 2 సంవత్సరాలు తిరిగిండు. ఈ 7వ నెల 2023లో పెట్టుకున్నటువంటి దరఖాస్తు చెప్పని దాన్ని తీసుకుపోయి మిస్సింగ్ కింద మీ సేవల దరఖాస్తు పెడితే ఆ దరఖాస్తు గత సంవత్సర కాలంగా పెండింగ్ పెట్టి రీసెంట్లీ సంబంధిత తహసీల్దార్ ఎవరు పెట్టినో నాకు తెలియదు కానీ పోయింది అని మొన్న కలెక్టర్ ఆఫీస్కి పోయి ఏందయ్యా ఇది నువ్వు ఎందుకు రిజెక్ట్ చేసినావని చెప్పని కలెక్టర్ సాబ్ని అడిగితే నాది తప్పుగా తమ్ముడు, ఇది కింద చూసుకొని నువ్వు రిపోర్ట్ చూడు, మీ తహసీల్దార్ రాసిండు క్లియర్గా ఇది కాలువలో పోయింది అని. ఇంత దరిద్రమైనటువంటి, ఇంత అసమర్థమైనటువంటి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.